ఆ వారం వరకు జరిగిన వర్షపాతాలు ఏంటి, అప్పుడు దాకా రిజర్వాయర్లో ఉన్న నీటి మట్టాలు ఏంటి, ఏ పంట ఎంత సాగు జరిగింది, ఏ జిల్లాలో ఎంత సాగు జరిగింది అనే రిపోర్ట్ ఇది అనేక దశాబ్దాలుగా వస్తున్న ప్రక్రియ. అలాగే దీన్ని బేస్ చేసుకునే శుక్రవారం నైటు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగిన అన్నింటి కూడా యావరేజ్ని తీసుకుని దేశవ్యాప్తంగా సాగు ఎంత జరిగింది అనేది నేషనల్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నుంచి మళ్ళీ ఆ రిపోర్ట్ వస్తుంది. దానిని బట్టే ఎగుమతులు దిగుమతులు మన ఉత్పత్తులు ఏమన్నా షార్టేజ్లో ఉన్నామా, అలాగే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రొడక్షన్స్ కూడా వస్తాయి. దీన్ని బట్టే ఎగుమతులు వస్తాయి. ఇది అఫీషియల్ డేటాస్ మనం దేశవంతంగా ఫాలో అయ్యేది. కాబట్టి ఈ డేటా ప్రకారమే మేము ముందు ఉంచుతున్నాను. సో ఇది మొట్టమొదటిగా 2015-10-2019 అంటే దీంట్లో 19, 20, 21, 22 సంవత్సరాల వ్యవసాయ శాఖలో పసుపు, మిర్చి కూడా దీంట్లో చూపించారు. అవి రెండు హార్టికల్చర్ క్రాప్స్ కాబట్టి అవి తీసేసి చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని విడిగా చూపిస్తున్నాం. సో 2015-10-2019 నాడు ఖరీఫ్ అయిపోయేటప్పటికి 34,49,000 హెక్టార్లు సాగు జరిగింది రాష్ట్రంలో. అలాగే 14-10-2020లో 35,95,000 హెక్టార్లు సాగు జరిగింది. 12-10-2021 నాటికి 35,07,000 హెక్టార్లు సాగు జరిగింది. 12-10-2022 నాటికి 34,17,000 హెక్టార్లు సాగు జరిగింది. అలాగే 11-10-2023 నాటికి నేను చెప్పిన ఇందాక పసుపు, నూనె, మిర్చి దీని నుంచి తీసేసి విడిగా తీసుకోవడం జరిగింది. 24,90,000 హెక్టార్లు సాగు జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాల సరాసరి సాగు 32,94,000 హెక్టార్లో సాగు జరిగింది. అంటే 81,38,000 ఎకరాలు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే 2009-10-2024 నాటికి ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి ఖరీఫ్లో 27,99,000 హెక్టార్లో సాగు జరిగింది. మరలా మొన్న 8వ తారీఖు నాటికి రిపోర్టు 8-10-2025 వచ్చిన రిపోర్ట్ నాటికి 28,38,000 హెక్టార్లు. అంటే సరాసరిన 28.19 లక్షల హెక్టార్లు 69.64 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే 11,73,000 ఎకరాల్లో గత 5 సంవత్సరాల సరాసరి కంటే ఈ 2 సంవత్సరాల సరాసరిలో సాగే తగ్గిపోయింది. అంటే ఒక హెక్టార్లో సాగు జరిగితే 100 పని దినాలు వస్తాయి. అంటే దగ్గరగా 6 కోట్ల పని దినాలు తగ్గిపోయినాయి. అంటే 6 కోట్ల పని దినాలంటే సుమారుగా మహిళకి 300, మగ మనుషులకి 600 కూలి ఉంది కూడా. సరాసరిన 400 రూపాయలు వేసుకుంటే కూడా 2,400 కోట్లు వ్యవసాయ కార్మికులకు వెళ్ళే డబ్బులు పని తగ్గిపోయింది. అలాగే పురుగు మందులు కానీ, డీజిల్ ఆయిల్ కానీ ఇవన్నీ ఒక 600 నుంచి 800 కోట్లు వెళ్తాయి. సో 3,000 కోట్లకు పైన ఇదే దీంట్లోకి వెళ్ళేటప్పుడు తగ్గింది. దీని మూలంగా ఈ డబ్బులు ఎప్పుడైతే తగ్గుతాయో జీఎస్టీ రాష్ట్రంలో తగ్గిపోతుంది. ఆ డబ్బులు మొత్తం రొటేషన్ తిరుగుతుంది, వాళ్ళ నిత్యావసరాలకు వెళ్తాయి. ప్రభుత్వం 1-3 సార్లు తిరుగుతాయి. అలాగే ఎకరానికి 50,000 రూపాయలు పంట వేసుకుంటే కూడా 6,000 కోట్ల ఉత్పత్తి సాగు జరగకపోవటం మూలంగా పోయింది. అంటే సంపద సృష్టిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతూ చెప్తారు. కానీ సంపద సృష్టి కాదు, అసలు ఉత్పత్తిలోనే పడిపోయిన పరిస్థితిలో ఇంత పరిస్థితి సాగులోనే సంక్షోభం మొదలైతే దీని వైపు ఎక్కడా కూడా మాట్లాడని పరిస్థితిలో మనం ఉన్నాం. అలాగే వీటితో పాటు కంప్లీట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిగా ఎప్పుడైతే వ్యవసాయ పనిదినాలు పోతాయో, అట్లాగే ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫస్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది భారం. తద్వారాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం జీఎస్టీల మీద పడుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ నేషనల్ యావరేజ్ కూడా జీఎస్టీ పెరగట్లేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పంటలు బాగుండి పంటలు మంచిగా పండి వాటికి గిట్టుబాటు ధరలు వస్తే మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయి. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 2004 నుంచి జరిగిన మొట్టమొదటి ప్రక్రియ. ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఎక్కడా కూడా గ్రామాల్లో భూముల ధరలు లేవు. సో 26 జిల్లా సహకార బ్యాంకులు ఉంటే 24 సహకార బ్యాంకులు ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా సకాలంలో వర్షాలు, సకాలంలో పంటలు పెరగటం, ఉత్పత్తులు పెరగటం, వాటి మద్దతు ధరలు పెరగటం, అదే సమయంలో ఉచిత విద్యుత్ రావటం, అదే సమయంలో రుణమాఫీ రావటం, అదే సమయంలో ఎరువులు నియంత్రణలో ఉండటం, డీజిల్ ఆయిల్ నియంత్రణలో ఉంటుందో ఉత్పత్తులు పెరిగి భూముల ధరలు పెరిగినాయి. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతంలో భూముల ధరలు అనేది పెరగలా. ఎక్కడి దాకా అవసరంలా మన పక్కనున్న విజయవాడ టౌన్లో మీరు వాళ్ళ పార్టీకి అనుకూలమైన కట్టినట్లనే సంవత్సరం నుంచి ఆక్యుపేషన్కి రెడీగా ఉన్న ఒక్క అపార్ట్మెంట్ సేల్స్ లేదు. సో ఈ గ్రామీణ ప్రాంత వ్యవస్థ ముందు చిన్న సిటీల టౌన్ల మీద పడుతుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సన్న వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు అందరూ బాగుంటారు. వ్యవసాయ కార్మికుడి దగ్గరికి కానీ రైతు దగ్గరికి కానీ డబ్బులు వస్తే దాచుకునేది కాదు, వాళ్ళ నిత్యావసరాలు పెరుగుతాయి.
వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, లేకపోతే ఇంకోటి కొనుక్కుంటారు. అది మొత్తం గ్రామీణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మీదనే ఇది దెబ్బ కొడుతుంది. ఇక ప్రధానమైన అంశంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ట్రెజరీలో కేవలం 100 కోట్ల డబ్బులు నిలవతోనే ట్రెజరీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుగుదేశానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలోనే వచ్చిన వార్త. అయినా 100 కోట్లు ట్రెజరీ డబ్బులతోనే మేము ఇచ్చిన హామీ రైతు భరోసా 2వ సంవత్సరం నుంచి ఇస్తాం, ఎకరానికి 12,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ. కానీ 100 కోట్ల ట్రెజరీతో స్టార్ట్ అయినా మొదటి సంవత్సరం నుంచే ఆ సంవత్సరమే రైతులు ఇబ్బందులో ఉన్నారని, ప్రధానంగా పెట్టుబడి సాయం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడంలో ప్రధానమైన అంశం ఏమిటంటే, విత్తనం కొనుక్కునేటప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే అతను ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర విత్తనం కొనుక్కొస్తే, అప్పుకు తీసుకొస్తే క్వాలిటీ విత్తనం లేకపోతే డూప్లికేట్ విత్తనాలు వచ్చి నష్టపోతున్నాడు అని విత్తనం కొనుక్కునేటప్పుడు ఇవ్వాలి అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మే నెలలో, 2వ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ రబీ విత్తనాలు కొనుక్కోవడానికి అక్టోబర్లో, 3వ ఇన్స్టాల్మెంట్ రైతు ఇంట పండగ అంటే సంక్రాంతి పండగ. సో నిజమైన సంక్రాంతి రైతు జరుపుకోవాలని 3వ ఇన్స్టాల్మెంట్ సంక్రాంతికి పెట్టడం జరిగింది. సో ఇది మొత్తం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి ప్రతి ఇన్స్టాల్మెంటు కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అప్పుడు దగ్గరగా 53,58,000 మంది రైతులకి రైతు భరోసా క్రమం తప్పకుండా అందించడం జరిగింది. దీనికి అలాగే తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదలయ్యేటప్పటికి ట్రెజరీలో 7,000 కోట్ల డబ్బులతో 7,000 కోట్లు పైచలరే డబ్బులతో మొదలైందండి. మొదలైనప్పుడు ఏదో ప్రమాదం అయిపోయింది, ప్రమాదసరిలో మొదలెట్టామని చెప్పి మాట్లాడతారు. 7,000 కోట్లు ట్రెజరీ డబ్బులతో, 100 కోట్ల ట్రెజరీతో డబ్బులతో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. 7,000 కోట్ల ట్రెజరీలో డబ్బులతో మొదలైన ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే రైతు భరోసా పేరు చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. సరే, వాళ్ళ పేరు అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి సంవత్సరం ₹1 ఇవ్వలా. ప్లస్ 2వ సంవత్సరం ఇచ్చిన దగ్గర కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సిన అంశం ఉంది. 2వ సంవత్సరం ఇచ్చిన దాంట్లో కూడా PM కిసాన్ అంటే 6,000 రూపాయలు మేము ఇచ్చినప్పుడు, మేము 2017లో ప్రకటించినప్పుడు PM కిసాన్ పథకం లేదు. రైతుకు 13,500 12,500 4 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించింది. సో కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని ప్రకటించాం. PM కిసాన్లో కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ మేము కౌలు రైతులకు కూడా అందించాం. సో ఆ అందించినప్పుడు ఫిగర్ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ అయిపోయేటప్పటికి 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా పొలం అమ్ముకుని ఇంకొకళ్ళు కొనుక్కున్నా సరే వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటానే వచ్చాం ఎప్పటికప్పుడు. సో కావాలంటే మీరు ఫిగర్స్ తీసుకుంటే తెలిసిపోతుంది ఇది టోటల్గా ఫిగర్స్. దీంట్లో ఇప్పుడు PM కిసాన్ కింద 41,22,499 మందికి మాత్రమే 2,000 రూపాయలు PM కిసాన్ నుంచి ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి నోటితోనే మొట్టమొదటిలోనే 46,86,000 మందికి మేము 5,000 మాది, 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని కల్పిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ దీంట్లో 2,000 రూపాయలు వెళ్ళింది 41,22,499 మందికి మాత్రమే. అంటే 5,64,000 మందికి 5,000 వెళ్ళింది. సో ఇంత అన్యాయం ఇక్కడ కూడా. ప్లస్ ఎక్కడ 53,58,000 మంది రైతులకు మేము ఇచ్చింది, మీరు ఇచ్చిందేమో 46,86,000 మందికి. అంటే దగ్గరగా 6,72,000 మందికి వెళ్ళాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెళ్ళాల. ప్లస్ కౌలు రైతులకి ఇంకా కార్డులు ఇవ్వలేదు, ఇస్తామన్నారు. ఇంతవరకు ఆల్రెడీ రబీ స్టార్ట్ అయిపోతుంది, కౌలు రైతులకి ఇంతవరకు ఇవ్వాల. సో ఇవన్నీ ఒక్కసారి వాస్తవ విషయాలను కనుక తీసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, వాస్తవ విషయాలని గమనించమని చెప్పి మీడియా ద్వారాగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాను. ఇక ప్రధానమైన అంశం ఉచిత పంటల బీమా పథకం. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తులు మాత్రమే పంటల బీమా కింద కవర్ అవుతున్నారు. దీంట్లో 25% ఆఫ్ ది పీపుల్ కూడా దాంట్లో కవర్ అవ్వట్లేదు. సాగు చేసిన ప్రతి రైతుని దాంట్లో కవరేజ్లోకి తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా పే చేస్తుంది ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా కూడా మేమే పే చేస్తామని చెప్పి ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి దీంట్లో తీసుకుంటే సో 2017-18లో కేవలం 16.52 లక్షల మంది మాత్రమే లోనీసు 18.22 లక్షల మంది రైతులు మాత్రమే కవర్ అయ్యారు. అంటే ఇన్సూరెన్స్ పథకంలో మొత్తం రైతులు. సో 24,28,000 ఎకరాలు మాత్రమే కవర్ అయింది. అదే
2020-21లో తీసుకుంటే 71,30,000 మంది రైతులు ఉచిత ఇన్సూరెన్స్ మూలంగా కవర్ అయ్యారు. 61,75,000 ఎకరాల భూమి కవర్ అయింది. అంటే సాగు చేసిన ప్రతి ఎకరాన్ని కూడా ఈ క్రాప్ చేసి ప్రతి రైతుకి కవరేజ్ అందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని పేరు మార్చారు. సరే, పేరు మార్చి దీన్ని కూడా ఇంకో పేరు మార్చైనా సరే అమలు చేయాల్సిన దాంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని తీసిస్తారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయ విజ్ఞత ఎక్కడంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిసారి అసెంబ్లీలోనే చెప్పాడు, ₹2 కిలో బియ్యం పథకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని ₹5.35 పెంచారు. ఇప్పుడు నేను తిరిగి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అని అంటారు. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను తిరిగి ప్రవేశపెడుతున్నాను అని ₹2కి ప్రవేశపెట్టాడు. అది రాజకీయ విజ్ఞత. సో నాయకత్వ లక్షణం ప్రజల కోసం. ఇది ఇంత ఉపయోగపడిన కార్యక్రమాన్ని, ఇంత పెద్దన ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేసి ఇవాళ అనావృష్టి అతివృష్టితో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. వ్యవసాయ రంగం ఈ పంట లేదు ఆ పంట లేదు, అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయి. సాగు గణనీయంగా, నూనె గింజలు వేరుశెనగ సాగు గణనీయంగా పడిపోయింది. రాయలసీమలో ప్రతి పంట ప్రమాదకరంగా మారుతుంది. రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈ టైంలో ఈ ఇన్సూరెన్స్, ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా కవరేజ్లో ఎంతమంది రైతులు తగ్గిపోయారో, మీరు ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే